ఫ్రెండ్స్, ఈ వీడియోలో భారతదేశం అతి చిన్న రాష్ట్రమైన తెలంగాణ గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుండి విడిపోయి భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించింది. ఈ విభజన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణకు రాజధానిగా మారింది. సౌత్ ఇండియాలోని ఈ భూ పరివేషిత రాష్ట్రం మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దును పంచుకుంటోంది. ఈ రాష్ట్రంలో 33 జిల్లాలు ఉన్నాయి. 17 లోక్సభ, 7 రాజ్యసభ, 119 అసెంబ్లీ, 40 మంది కౌన్సిల్ సభ్యులను ఎన్నుకుంటారు. సత్మల మరియు బాలాఘాట్ ఇక్కడ ప్రముఖ పర్వత శ్రేణులు మరియు ధోలిగుట్ట ఇక్కడ ఎత్తైన శిఖరం. భారతదేశంలో 2వ పొడవైన నది గోదావరి మరియు భారతదేశంలో 4వ పొడవైన కృష్ణా నది ఇక్కడ ముఖ్యమైన నదులు. ఇవి కాకుండా కృష్ణా ఉపనది భీమా, పాలేరు, మూసి మరియు గోదావరి ఉపనది మంజీరా ఇక్కడ ఇతర ముఖ్యమైన నదులు. మంజీరా నదిపై నిజాం సాగర్ ఆనకట్ట కూడా నిర్మించబడింది. తెలంగాణలో ఒక ముఖ్యమైన జాతీయ ఉద్యానవనం కాసు బ్రహ్మానందరెడ్డి నేషనల్ పార్కు, మహావీర్ హరిణ వరస్థలి నేషనల్ పార్కు మరియు మురుగవాణి నేషనల్ పార్కు. ఈ రాష్ట్రం బెంగళూరు తర్వాత భారతదేశం యొక్క కొత్త ఐటీ హబ్ గా అభివృద్ధి చెందుతోంది మరియు భారతదేశం ఈ ఐటీ హబ్ కు ప్రధాన కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నగరం మూసీ నది ఒడ్డున ఉంది. ఇక్కడ హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ మరియు ఉస్మాన్ సాగర్ వంటి ముఖ్యమైన సరస్సులు ఉన్నాయి. హైదరాబాద్ తర్వాత వరంగల్, కరీంనగర్ మరియు నిజామాబాద్ ఇక్కడ పెరుగుతున్న ఇతర ఐటీ నగరాలు.